తెలంగాణ ప్రజలు తపస్సును గుర్తించి వరమిచ్చిన దేవత గొప్పదా, లేక దక్షిణాలు దండుకొని వసూళ్ళు కలెక్షన్లు పెట్టుకొని ఈరోజు ప్రతి సీటుకి ఎన్నెన్ని కోట్లు అమ్ముకున్నాడు? ఎంతమంది తెలంగాణ వీరులు ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి కోట్లు ఇచ్చిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ పార్టీ నుంచి రాజీనామా కూడా చేయని బాజిరెడ్డి గోవర్ధన్కి సీట్ ఇస్తాడు. తెలంగాణ ప్రజల రక్తాన్ని కల్లారా చూసి వారి కరీంనగర్ అభ్యర్థి వినోద్ గారు తమ్మునింట్లో నేను డాక్టర్ వివేక్ గారు కేసీఆర్ గారికి 3 గంటలు చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం అడ్డుకోవాలని వివరించినప్పుడు తర్వాత ఆ క్రమంలో ఏం జరిగింది మానుకొండలో ప్రజల రక్తాలు చూసిన కొండ దంపతులను చేర్చుకొని లేక మహేందర్ రెడ్డిలో జలంగం వెంకట్రావును చేర్చుకుంటే అదేమన్నా గంగా జలమా? అంతిమంగా ఇంకా బిగ్గెస్ట్ అబద్ధం, ఆయన విశ్వసనీయత అనేది ప్రజలలో అసలుకే లేదు. అబద్ధాలు చెప్పడం ఆయనకు మంచిని తాగినంత సులభం. ఇప్పుడు ఆ నలుగురికే అంటే ఈ నలుగురు ఎంపీలము తెలంగాణకు పాటుపడ్డోళ్ళం, కానీ ఇప్పుడు ఆ నలుగురు అంటే టీఆర్ఎస్లో ఉన్నది ఆయన కొడుకు కేసీఆర్, కొడుకు బిడ్డ, అల్లుడు. ఆ నలుగురితోనే రాజకీయం నడపడం. తెలంగాణ ప్రజల పోరాటం తెలంగాణ వస్తే తెలంగాణలో నివసిస్తున్న కుటుంబాలు బాగుపడతాయని ఆశించినాడు. కానీ ఇదేమన్నా తెలంగాణ జాగీరా? ఆయన ఫామ్ హౌస్ ఏమన్నా? తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ నాకే కావాలి, నా కుటుంబం బాగుపడాలంటే తెలంగాణ ప్రజలు అంత సులభంగా నమ్మి మోసపోయి ఓటు వేయరు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాదు, అది తెలంగాణ రావుల సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. ఎన్ని సీట్లు రావులకి ఇచ్చినాడు? మా జగిత్యాల నుంచి రాయికల్ నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దొరల పాలనతోటి వేగిపోయి నక్సలిజం పెరిగినది. మళ్ళీ దొరల పాలన అనేది బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు ఏ విధంగా దెబ్బ కొట్టాలని. ఈరోజు కేవీపీ కేసీఆర్ ఒకే ఏకమై ఇటు కేవీపీ తోటి సంబంధాలు, వ్యాపార సంబంధాలు కేసీఆర్ గారికి ఉన్నాయి, మా పిసిసి అధ్యక్షుడికి కాదు. వారి పవర్ ప్రాజెక్టులో జువ్వాడి నరసింహరావుకు ఉన్నాయి పెట్టుబడులు, మా పిసిసి అధ్యక్షుడికి కాదు. లావాదేవీలు కేవీపీకి, ఈరోజు కేవీపీతో పనిచేస్తున్న కొందరు ఆ ఆర్ఏఓ కుటుంబ సభ్యులకి, కుల సభ్యులకు ఉన్నాయి తప్పితే పొన్నాల లక్ష్మే కాదు.